ఉంది అనేది మనందరికీ తెలిసిందే. నాకు ఇలా ఒక సమస్య ఉంది అనుకున్నా, లేకపోతే ఒక లెటర్ పెట్టినా Z+ సెక్యూరిటీ పైనుంచి వచ్చేస్తుంది. అది పెద్ద విషయం కాదు. దానికోసం పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి చిన్న చీప్ పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ లక్ష్మణ్ రావు గారు చెప్తున్నట్టు గంటాపదంగా ఇది నిజంగానే ఆయన చేపిస్తున్నారు అంటే, ఆ మనుషుల్ని మీరేమన్నా దగ్గరుండి మనుషుల్ని పురమాయించి పంపిస్తున్నారా అండి? మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? చెప్పండి. పోనీ నా దగ్గర ఇదిగోండి, నేను మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ మీరు ఇంతవరకు ఎంతమంది పట్టుకున్నారు, ఎంతమందికి శిక్ష విధించారు? మీ పార్టీ నాయకుల మీద ఈ రకంగా తరచుగా దాడులు జరుగుతుంటే మీరు గుట్టుగారానికి పనులు చెప్తూ ఉండరా? ఎందుకు పట్టుకోవట్లా? ఎందుకు మీ నాయకుడికి రక్షణ కల్పించట్లా? ఎందుకు మీ నాయకుడికి రక్షణ కవచంలో ఎందుకు పోలీసు వ్యవస్థ నిలబడట్లేదు? అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ప్రభుత్వం పవన్ కళ్యాణ్ అడ్డంగా ఉంటాడు. ప్రభుత్వం ఉగాదికి సీఎం గా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేస్తాడు కాబట్టి పవన్ కళ్యాణ్ అన్నవాడు అడ్డంగా ఉంటే ఇబ్బందికరంగా వాతావరణం ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు దాడి చేయించాడా? అంటే ఉగాదికి మీరు నిజంగా చెప్తున్నాను. నేను ఇప్పటికీ ఈ 2 డిబేట్ లో మీతో పాల్గొంటాను. నేను మీకు వాస్తవంగా చెప్పేది ఏంటంటే, మీ మాట తీరు గాని మీ ప్రవర్తన తీరు గాని మార్చుకుంటే గనక మంచిగానే సాగుతుంది. లేదు అలా కాదు, నేను అరిచేస్తే నాకేదో మంచి గాంభీర్యం మీరు సాగరు. నీ డిబేట్కి వచ్చినప్పుడు నువ్వు నిక్కలు కూడా ఇలా నువ్వు జనసేన పార్టీలో లేవు కూడా నాకు తెలిసినంత వరకు. జనసేన పార్టీలో చెప్పారు, జనసేన పార్టీలో చెప్తారు నీ పవన్ కళ్యాణ్ నాగబాబుని కాదల మనోహర్ని రేగడ లక్ష్మణ్ రావు అంటే ఎవరో చెప్తారు. వెళ్ళి మీరు మీ స్థాయికి వాళ్ళందరూ నువ్వు నెక్కర్ వచ్చే వరకు నాకు కూడా తెలియదు. కనీసం మీరెవరో ఈ డిబేట్ లోకి వచ్చే వరకు నాకు కూడా తెలియదు. నువ్వు నెక్కర్ వేసుకోవాలని అన్నా నేను. నువ్వు పిల్ల బచ్చాగా నా గురించి ఏం తెలుస్తుందన్నా? మీరు పెద్ద బచ్చాగాళ్ళు కదా, మీకేం తెలుసు చెప్పు? మీకేం తెలుసు? లక్ష్మణ్ రావు గారు టాపిక్ మీద మాట్లాడండి. యశ్వంత్ గారు ఓకే, యశ్వంత్ గారు ఎవరు వాళ్ళు చూసుకుంటారు. యశ్వంత్ గారు ఇప్పుడు యశ్వంత్ గారు ఒక్కటి చెప్పేది వినండి. యశ్వంత్ గారు ఆయన నిజంగా ఆయన పాటించకపోతే ఆయన ప్రాబ్లం ఆయన చూసుకుంటాడు. ఆయన మీకెందుకు? మీరు టాపిక్ లో మాట్లాడండి ప్లీజ్. సార్ ఇప్పుడు ఆయన నన్ను మాట్లాడతా, నన్ను కూడా వ్యక్తిగతంగా నేను పార్టీలోకి వచ్చేపాటికి నువ్వు నిక్కర్లేసుండో, నువ్వు పిల్లబచ్చా గారివి, ఆ పదజాలం కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది సార్. లేకపోతే రోడ్డు మీద లక్ష్మణరావు గారు ప్లీజ్ దయచేసి ఆగండి. అవునండి, అది మీరు మాట్లాడే పదము కొంచెం హార్ష్గా చెప్తున్నారంటారు. మిమ్మల్ని ఏం తిడతలేదు కదా ఆయన. మాట్లాడకూడదు అనుకుంటే డిబేట్ లోకి రామాకండి. మీ గురించి ఎవడు మాట్లాడకూడదు అనుకుంటే డిబేట్ లోకి రామాకండి. టాపిక్ మీద మాట్లాడండి. యశ్వంత్ గారు మాట్లాడితేనే మీరేం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద వెళ్తే ఎవడు పట్టించుకోడు, కుక్కని వేస్తే పట్టించుకుంటారా? దాడి గురించి మాట్లాడినప్పుడు మీరేం చెప్పాలి? దాడి జరిగింది, ఆ దాడికి మాకు ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళలోనే లోపం ఉందో లేకపోతే ఏదో ఒకటి అని చెప్పి వాళ్ళు మాట్లాడాలండి. అలా కాకుండా ఏమండి పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద వెళ్తే పట్టించుకుంటుంది ఇవాళ మాట్లాడేది మీరు? లక్ష్మణ్ రావు గారు ప్లీజ్. ఇప్పుడు ఆయన ఏమి మిమ్మల్ని తిట్టలేదు కదా, పదజాలం కొంచెం ఘాటుగా మాట్లాడమాకండి అంటున్నారు, అంతే కదా. దాని తప్పే మీరు అంటున్నా, నేను ఎప్పటికీ కూడా ఆయన్ని మీరు అంటున్నా, కానీ ఆయన మాత్రం నన్ను నువ్వు నిక్కర్లు వేసుకుంటావు, నువ్వు పిల్లబచ్చా గారివి. ప్యానల్లోకి వచ్చాక అందరికీ గౌరవం ఇవ్వాలి, అందరికీ గౌరవం ఇవ్వాలి. 100% ఏ పార్టీ అయినా కూడా. రైట్, కరెక్ట్. ఎస్, టాపిక్ మీద మాట్లాడండి ప్లీజ్.
సార్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన అనుకుంటే ఎంతో మంది సెక్యూరిటీ గార్డ్స్ ఆయన చుట్టూ ఆయన పర్సనల్ గా కూడా పెట్టుకోగల సత్తా ఆయనకుంది. అలాంటిది వీళ్ళెవరో ఆధారాలు లేకుండా చేసే విమర్శలకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ లడ్డా గారు కూడా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేశారు, ఆ వ్యక్తిని మాట్లాడిస్తారు. ఇక్కడ ఆ 5 పోలీస్ ఆఫీసర్లు కూడా వాళ్ళ మాతృ శాఖకి పంపించే. సో ఒకటి చెప్పండి, ఒక బాధ్యతాయుతమైన ఒక ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యక్తిగా ఒకటి చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో ఈ దాడుల సంస్కృతి ఎప్పటికి ఆగాను, మరి దీనికి చెక్ పెట్టాలంటే ఏం చేయాలనుకుంటున్నారు అసలు మీరు? గతం నుంచి 2019 నుంచి కావచ్చు, 14 నుంచి కావచ్చు, ఎప్పటి నుంచి ఈ దాడుల సంస్కృతి ఆగాలంటే ఏం చేయాలి? సార్ నేను మళ్ళీ పర్సనల్ గా వెళ్ళాను అంటారేమో కానీ మనందరం ఒక సాటి మనిషిగా నేను మాట్లాడుతున్నాను సార్. అక్కడ మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, లేకపోతే వేణుగోపాల్ గారు మాట్లాడారు. వీళ్ళందరూ ఎక్కడా కూడా పదజాలాన్ని నోరు జారలేదు సార్. రైట్. ఈ నోరు జారినప్పుడు ఏదైతే ఉంటుందో అవతల మనిషికి మానవుడిగా పుట్టినందుకు కోపం అనేది సహజంగా వచ్చేస్తుంది. మరి ఆ కోపంలో సహజంగా వచ్చినప్పుడు ఎవరైనా అటాక్ కి పాల్పడతారు, ఇవన్నీ జరుగుతాయి. ఏ పదజాలం ఉపయోగించారని మీ పవన్ కళ్యాణ్ గారు, ఏ పదజాలం, మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుంటే, ఏ పదజాలం ఉపయోగించారని పవన్ కళ్యాణ్ గారి మీద పార్టీ దాడి జరిగింది అంటే? గతంలో కొంతమంది గోండా వైసీపీ నా కొడకలారని గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడున్నారు, అందరినీ అనలేదు, కొంతమంది అన్నారు. ఆ కొంతమందిలో ఎవరన్నా దాడి చేశారు అనుకుంటున్నారా? లేదంటే మీ పార్టీలోనే వాళ్ళు చెప్తున్నట్టుగా మైలేజ్ కోసం చేశారు అనుకుంటున్నారా? కొంతమంది గోండా వైసీపీలు చేశారనుకుంటున్నారా? మీ పార్టీ వాళ్ళే చేశారనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? మీరే చెప్పారు కదా, ఎవరైనా రియాక్ట్ అయ్యారు సార్. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏమంటారు, వాళ్ళకు వాళ్ళే చేశారు, వాళ్ళకు వాళ్ళే చేసుకున్నారని ఆరోపణ వేస్తున్నారు. నేను కూడా ఒక ఆరోపణ వేస్తాను సార్. ఈ లడ్డూ కల్తీనే ఈ విషయం గురించి డైవర్ట్ చేయడానికే వీళ్ళే ఎవరో ఒక మనిషిని పంపించి చేస్తున్నారని నేను కూడా అంటాను. వాళ్ళు ఓకే అంటారా దానికి? లడ్డూ కల్తీనే ఈ విషయంలో వాళ్ళ గురించి బయటపడుతుంది, వాళ్ళు బ్యాడ్ అయిపోతున్నారు కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ మీద ఒక అటాక్ అనే ఒక ప్లాన్ వేస్తే ఆ విషయం వదిలేసి పడతారులే అనే ఒక ప్లాన్ వేసుకుంటారు. నేను కూడా ఈ ఆరోపణ చేస్తున్నాను, దానికి మీరు ఓకే అంటారా? రైట్, వాళ్ళు ఓకే అనరు, మీరు ఓకే అనరు, కానీ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి మీది? సార్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి పదజాలం గురించి ఇక్కడ ఎవరు అటాక్ చేయరు సార్. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం కూడా పోరాడుతున్నారు సార్. దాన్ని వ్యతిరేకించే వాళ్ళు బొచ్చుడు మంది ఉన్నారు సార్. ఇక్కడ ఈ వైసీపీలో కూడా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న ప్రతిసారి ఏదో ఒక మినిస్టర్ రావటం, ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టడం, ఇదేంటి పవన్ కళ్యాణ్, అదేంటి పవన్ కళ్యాణ్, అప్పట్లో బాప్తిజం అన్నాం, ఇప్పుడేమో ఇది అంటున్నాం అంటే వీళ్ళు ఎవరికి తెలీదా పవన్ కళ్యాణ్ గారు వాస్తవంగా సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారని మీకు తెలీదా? ఇందాక మోహన్ రెడ్డి గారు మాట్లాడతా ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నారు కాబట్టి డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సిన అవసరం ఏంటి అన్నారు. ఒక సామాన్య వ్యక్తిగానే నేను అడుగుతున్నానన్నా, ఆయన సీఎం గా ఉన్నది మీకు, నాకు, ప్రజలకి ఉన్నారు, వెంకటేశ్వర స్వామికి కాదు. వెంకటేశ్వర స్వామి కొండ మీద ఒక రూల్ ఉంది, అన్య మతస్థులు ఎవరైనా పైకి వస్తున్నారు అంటే డిక్లరేషన్ సంతకం పెట్టి పైకి రావాలి అనే ఒక రూల్ ఉంది. అది సీఎం అయినా ఎవరైనా సరే. మరి ఆయన సీఎం అయినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తుంటే ఆ పదవిని ప్రజల దగ్గర వదిలేసి ఒక సామాన్య వ్యక్తిగా వెళ్ళేటట్టయితేనే డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళాలి. సార్ మేము అధికారం ఉందని డిక్లరేషన్ గురించి పెట్టమన్నాం, మేము ఆపేస్తున్నాం అన్నారు. ఆయనకి దేవుడి విషయంలో, జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడి విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు అనుకుంటే, ఎటువంటి ఈగో లేదు అనుకుంటే, ఎటువంటి అడ్డంకులు లేవు అనుకుంటే ఇప్పటికిప్పుడు వెళ్ళి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దర్శనం చేసుకుని రమ్మనండి. కూటమి ప్రభుత్వంలో ఎవడవుతాడో చూస్తాం. పెట్టరు, అది మాత్రం పెట్టరు, ఆ సంతకం పెట్టరు. ఆయన ఓపెన్ లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి, మీకు ఇస్తాను సార్. ఆగండి యశ్వంత్ గారు, ఒక్క నిమిషం ఆగండి, సమయం అందరికి. లక్ష్మణరావు ఆగండి, యశ్వంత్ గారు ఆగండి. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. డిబేట్ జనసేన పార్టీ ఆఫీస్ మీద దాడి, పవన్ కళ్యాణ్ గారి మీద ప్రాణాంతకం, పవన్ కళ్యాణ్ గారి మీద అలా కక్ష కట్టారన్నారు, మంచిదే. డిబేట్ ఎటో పోయింది, మళ్ళీ ఇప్పుడు ఆ దేవుడు దగ్గరికి వెళ్ళిపోయింది. డిక్లరేషన్
అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఎవరు అడగల.